ఎవరు చేస్తే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు పక్కన వెళ్తే అక్కడ నడిపిస్తారు. సైడ్ లేవా సైడ్ లేనా కొంచెం మా సైడ్ ఉండమ్మా. బయట ఉండండి. ఎంత బాగా వచ్చిందో మీరు మాటల మధ్యలేదు. దేశవ్యాప్తంగా మహిళా దినోత్సవం ఎంతో ఘనంగా అందరూ జరుపుతున్నారు. వాళ్ళ అన్ని రంగాల్లో కూడా చాలా అన్ని వ్యాపార రంగం కానీ, రాజకీయ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, అంతరిక్షంలో కూడా వెళ్ళి వస్తున్నట్టు మహిళలకి మనం ఎంత కష్టపడమని చెప్పాలా. ఇవాళ మహిళలు లేకపోతే లేదు. ఇవాళ శాంతి సహనంతో పూర్తి సహనంతో దేశం కోసం దేశం త్యాగాలు చేసిన మహిళలు అందరూ మన మరి రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అలాగే మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే హోంమంత్రి అమిత్ గారు, అలాగే మరి అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటే సునీత విలియమ్స్ గారు మరి గత సంవత్సరం జూలైలోనేమో అంతరిక్షంలోకి వెళ్ళి చిక్కుకుపోయి ఇవాళ 9 నెలల పైసలు ఉంటుంది. మరి క్షేమంగా చేరాలనే ఉద్దేశంతో మనం ఏంటంటే అందరి మహిళలతో ఆమె కోసం ప్రత్యేకించి ప్రార్థన చేసాం. ఆమె క్షేమంగా చేరి భూమిలోకి వచ్చి మన కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో అందరూ కలిసి ఆమె కోసం
ప్రార్థన చేసి ఇవాళ ఆ కోసం క్షేమంగా రావాలని కోరుతున్నారు. ఆ కూర్చున్న నైట్లో ఎంత యూనిట్ ఉందో మనం ఆలోచన చేయాలా, మహిళలందరూ కూడా అందుకోసం ప్రార్థన చేశారు. మీరు కూడా మనస్ఫూర్తిగా ఆ కుటుంబం క్షేమంగా తిరిగి రావాలని, మరి దేశానికి ముందు సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ ఈ కార్యక్రమం విధంగా మన ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమం భాగస్వామి, మరి అందుకే మహిళలందరూ కార్యక్రమం చేసుకుంటున్నారు. మహిళలు చేయడం అంటే మన సొంతంగా చూసుకున్నట్టు భావించాలా. అది చూసుకుంటే మరి సాక్షాత్ అటువంటి మహిళలకి ఈ రోజు మరొకసారి మమ్మల్ని పిలిచి ఇలా సన్మానం చేయడం చేశారని మాకు చాలా ఆనందం ఉంది. మమ్మల్ని మాకు 35వ వార్డు, సార్ 32వ వార్డు, అయినా 35వ వార్డు లేదు, 32 లేదు, 40 వార్డులైనా సరే వీరమేళ అందరినీ పిలిచి ఇలా సన్మానం చేయడం అయితే మాకు చాలా గర్వం. మాకు చాలా ఆనందం ఉంది. కింద సంవత్సరం కూడా ఇలాగే చేశారు, ఈ సంవత్సరం కూడా ఇలా చేశారు. మా వార్డులో మాకే చేయలేదు వచ్చి, కానీ ఈ వార్డులోనే 32వ వార్డు నుంచి ఇప్పటికీ కూడా మమ్మల్ని గుర్తించి పిలిచినందుకు కెమెరా కెమెరా My name is Ganeshwati. Successful ఆయన ఎవరు పిలిచినా సరే ఆయన ఈ రోజు సన్మానం చేయడం చాలా గర్వకారణం. మహిళలందరికీ కూడా ఉత్సాహం ఇచ్చి నేను ఉన్నానన్న భరోసా ఆయన ముందు నడిపించినందుకు ఆయన ప్రత్యేక ఒకసారి చూడండి ఇటు ఇటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన దక్షిణ చాలా హ్యాపీగా ఇక్కడ స్త్రీలు చెప్పబడతారో కూడా మహిళల్ని ప్రతి రంగంలో కూడా మహిళలు ప్రోత్సహించడం ముందున్నారు. అన్ని రంగాలు ముందున్నారు. ఇప్పుడు అంతరిక్షంలో అంతవరకు వెళ్ళాలంటే పిల్లలకి ఇలాగే సపోర్ట్ చేయాలి.